చెప్పనయ్యా అని రెండోసారి అడిగాడంట. ఈ తర్వాత అల్లుడు ఎత్తుకున్నాడు. ఏమయ్యా మా పడవలో ఏమి లేదంటే ఏమైంది? ఏమీ లేవు అన్నాడు. అంతే కదా మామ. ఆ మామ దగ్గర అల్లుడు, అల్లుడు దగ్గర మామ. సో అయిపోయింది. తర్వాత స్వామివారు మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ మూడోసారి వచ్చాడు. కనీసం ఒకసారి అబద్ధం ఆడ, రెండోసారి అబద్ధం, మూడోసారి సత్యమైన చెప్తాడని చెప్పి ఆయన బాధ పాపం భక్తుల మీద. సరే మూడోసారి వచ్చి ఏమయ్యా ఇద్దరు అడుగుతాం చెప్పండి మీరు, మీ సత్యంలో ఏముంది అన్నాడు. మామ నాకు చూడ నేను దొంగ సన్యాసలా ఉన్నాడు, మనకి ఇచ్చిన ఆ మహారాజు ఇచ్చిన యొక్క ధనరాశిని కాజేయడానికి కాషాయ వస్త్రం ధరించి మనం వెంబడిస్తున్నాడు మామ, నువ్వు నమ్మి త్వరగా ఉందని చెప్పాక నాకు తెలుసులే అల్లుడు అని అంటూ అప్పుడు మామ స్వామివారితో అంటున్నానంట. ఏమయ్యా నీ సంచిలో ఏముంది? నా సంచిలో ఏమి లేదు, ఆకులు అరువులు రాళ్ళు రప్పలు తప్పయు ఏమి లేవయ్యా అన్నాడంట. ఓహో అటున్నా సత్యనారాయణ స్వామి వరకే ఇంతలో అబద్ధమా? సరే నిజమేనా? నిజము, మేము అబద్ధమే ఆడము, సత్యము సత్యము. ఓహో అట్లా అట్లే అగుగాక తథాస్తు యద్ధారం తద్భవతి. మన భగవంతుడు ఏదైతే సమర్పిస్తామో అది మనకి తిరిగి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ స్వామివారి పోయి ఆ చెట్టు కింద నిలబడ్డాడు. మరి నేను వస్తాను తెలుసు. పడవ తేలికైంది. పడవలో మూటలను చూసేలాగే దాంట్లో స్వామివారి యొక్క శాప్రభావం చేత నగలు లేవు, నటులు లేవు, ధనం లేదు. మూటలన్నీ కూడా ఆకులు రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేకపోవడం చేత మూర్ఛితుడైన మామ అల్లుడిద్దరు పడవలో పడిపోయి మళ్ళీ తేరుకొని మామ ఆయన వచ్చినవాడు నిజమైన సన్యాసం మామ, దొంగ సన్యాసం మామ, ఆయన పోయిందంటే అన్ని పోతాయి, ఆయన త్వరగా పోయి ఆయన పాదాలు పట్టుకున్నాం పామావ అంటూ ఆ మామూలు పడవ దిగి త్వరగా ఆ మహానుభావుడి దగ్గర పోయి కుడిగాలు ఒకడు ఎడగాలు ఒకడు ఇద్దరు పట్టుకొని వారి విధంగా అంటున్నాడంట. నమో వాధనతీతాయ అమిత శక్తే ఆది మధ్యాంతరహితాయ అనంతాయ గుణాత్మనే సత్యస్వరూపాయ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన సత్యదేవం ప్రణమామ్యహం. ఓ దేవాది దేవా, నీ మాయం తెలుసుకున్నందుకు మేము మూఢులము, అజ్ఞానము, మీ బిడ్డలము, తెలిసి తెలియక తప్పులు చేస్తున్నాం, మా తప్పుడు క్షమించి మా యొక్క ధనరాశిని మాకు ఇప్పించు తండ్రి అని ఆయన కాలు పట్టుకొని ప్రార్థించారంట మామూలు కూడా. ఎప్పుడైతే ఒక మనిషి అన్న తర్వాత తప్పు చేయడం ఎవరికైనా సహజం, కానీ అదే తప్పుని తాపగా చేయకూడదు. పశ్చాత్తాపం అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే. అప్పుడు వాడు వేరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, దుఃఖించాడు. ఎవరి స్వామివారిని వేరుకున్న తర్వాత సరే లేండి, ఇంకనైనా మీరు నా యొక్క వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించుకో పొమ్ము అని స్వామివారి చెప్పగా ఎమ్మడే పడవలో వచ్చి చూడగా ఆ యొక్క వర్తకులు తెచ్చిన యొక్క ధనము ఒక మూట, మహారాజు వారు ఇచ్చిన యొక్క ధనరాశి రెండో మూట, భగవంతుడి కృప చేత మూడో మూట కూడా వచ్చి చేరింది. ఎమ్మడే బతుకు జీవడా అనుకుంటూ ఆ పడవలో ఆ నదిలో వెళ్తున్నాడంట. అలా వెళ్ళగా 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దూతను పంపించాడు. దూత త్వరగా నువ్వు వెళ్ళి నా భార్య అయినటువంటి లీలావతి కళావతిని తీసుకొని మీ నాన్నగారు అల్లుడు గారు ఇప్పుడే రత్నసారం అనే యొక్క పురాణం నుంచి చేరుకొని వస్తున్నాడమ్మా, ఈ మూటలు ధనరాశిని దించాలి, మీ నాన్నగారు అల్లుడు వస్తున్నారని చెప్పేసి రా పో త్వరగా అని ఒక దూతను పంపించారు. దూత కింద పడుతూ పైకి లేస్తూ వెళ్ళి, ఓ లీలావతి లీలావతి అమ్మ, మీ ఆయన గారు మీ అల్లుడు గారు ఇప్పుడే రత్నసారపురానికి రేవు చేరుకుంటున్నాడు, నన్ను త్వరగా పంపించారమ్మా, కాబట్టి త్వరగా రామ్మా అని అనగా అప్పుడు లీలావతి పరుగుపరమ వస్తూ అమ్మాయి అనేటి కళావతి చెప్పింది. అమ్మాయి కళావతి, మీ నాన్నగారు అదే ప్రకారంగా అల్లుడు గారు ఇప్పుడే ఆ యొక్క రత్నసారపురం వస్తున్నాడమ్మా, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వ్రతాన్ని చేసి త్వరగా రామ్మా అని చెప్పి లీలావతి కళావతికి చెప్పి తర్వాత తన నది దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళింది, మామగారు దిగారు, మామగారు దిగింది అల్లుడు గారు, మామగారు దిగారు, తర్వాత ఆ ధనరాశులు దిగాయి, ఇంకా అల్లుడు గారు దిగబోతున్నారు. ఇంతలో ఆ కళావతి వ్రతాన్ని చేసి పరుగుపురం భర్త వస్తున్నాడు యొక్క సంతోషంతో ఎదురెళ్ళి అక్కడ చూసి నా భర్త ఇక్కడ ఉన్నాడు, ఎన్ని రోజులు పెళ్ళిన తర్వాత అని చెప్పి సంతోషంతో ఆ భర్త ఆనందమైందో ఉంది. అప్పుడు సత్యనారాయణ స్వామి వారు ఆగ్రహించినట్టు వారై, అరే నా వ్రతాన్ని అయితే చేసిందే, నా యొక్క ప్రసాదాన్ని భుజించకుండా వచ్చింది కాబట్టి అని ఆ అల్లుడిని అందరూ చూస్తున్నవాడిని పడవతో కూడా తలకిందలు చేసి ముంచి వేశాడు సత్యనారాయణ స్వామి వారు. అందరూ కూడా మా అల్లుడు అందరూ వేడుస్తున్నాడు. ముక్కు పచ్చడాలని మా అమ్మాయికి పెళ్లి చేస్తే కనీసం ఈ విధంగా జరిగేది ఏంటి అంటే ఒకరు ఏడ్చుకుంటూ దుఃఖిస్తూ బాధపడుతుంటే ఇంకా కళావతి అంటుందంట, అమ్మా
నాకు వివాహం చేసే అంతవరకే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కొరంతా కూడా నా యొక్క ప్రారంభ కర్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇందులో మీ తప్పేం లేదమ్మా, మీరు బాధపడద్దు. నా భర్త లేని జీవితం నాకెందుకమ్మా అన్నాడు. అంటే ఏంటి, మనకి ధర్మం కాదు కావాల్సింది, భోగభాగ్యాలు కాదు. భర్త అనేవాడు చల్లగా చూసుకుంటూ, భర్త అనేవాడు ఆయుష్యవంతుడైనప్పుడు సౌభాగ్యం కోరేది భర్త కాబట్టి, అమ్మాయి సౌభాగ్యం బాగుండాలని భర్త గారు బాగుండాలి. కాబట్టి ఈ వ్రతంలో చక్కగా చెప్పబడింది. ఆ విధంగా ఆ యొక్క ఎవరైతే సౌభాగ్యం కోరి ఉంటారో ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారో అని చెబుతూ అప్పుడు స్వామిని వేడుకున్నారంట. అమ్మా, నా భర్త లేని జీవితం నాకు వ్యర్థం, నా భర్తతో పాటు నేను కూడా ఈ యొక్క నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటానమ్మా అని చెప్పి ఎగిరి ఆ నదిలో దూకపోయేసరికి స్వామివారు ఆకాశత్వంలో గోచరించి శబ్దోచ్చరంతో మాటలు వినపడ్డాయంట. ఓ ఈ వ్రత కూడా నీ యొక్క కుమార్తె నా యొక్క వ్రతమైతే ఆచరించింది కానీ నా వ్రత ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చింది. ప్రసాదము అనగా నా యొక్క అనుగ్రహం. ప్రసాదం తినకుండా వచ్చింది కాబట్టి నా అనుగ్రహం వల్ల అతన్ని నేను ముంచివేశాను. పోయి అపరాధం కోరుకొని నా ప్రసాదాన్ని స్వీకరించిందా, మళ్ళా నీ ఆ యొక్క అల్లుడిని పైకి తీసుకొస్తాను చెప్ప పొరుగుపరంగా వెళ్ళి అమ్మాయి అపరాధం కోరుకొని ఆ ప్రసాదాన్ని గురించి మళ్ళీ రేవుకు వచ్చేసరికి ఎప్పటి వలె ఆ నదిలో ఉన్న యొక్క పడవతో సహా ఒడ్డుకు చేర్చాడు సత్యనారాయణ స్వామి వారు. చేర్చి ఓ ఈ వ్రతుకులారా, ఇంకనైనా జాగ్రత్తలైన ఆ వ్రతాన్ని శ్రద్ధాభక్తులు ఆచరించము, అశ్రద్ధ పనికి రాదు పొమ్ము అని చెప్పారు. ఎమ్మడే మామ అల్లుడు లీలావతి కళావతి ఇంటికి వెళ్ళి, ఏమండి ఇప్పుడైనా మనం సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిద్దామండి, నా మాట వినండి అండి. సరే దేవి, మనకి ధనం వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఆచరిద్దాం అని చెప్పి చుట్టుపక్కల ఉన్న యొక్క గ్రామాలు ఎవ్వరు చేయనట్టి వ్రతాన్ని రంగరంగ వైభోగంతో బేలతాళాలతో చక్కగా చుట్టాల బంధువులతో ఆ వైభవపేతం చేసి నభూతో నభవిష్యతి అన్నట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతం దంపులు చేసి అంతిమ మోక్షలోకమైనటువంటి వైకుంఠానికి వెళ్ళారంట. కాబట్టి సత్యనారాయణ వ్రతకాలం ముందు తృతీయోధ్యాయ చతుర్థోధ్యాయ సమాప్త. ఓం ఆకాశాత్పదం తోయం యథాగచ్చ సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే నమస్కారం దాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరవాహే సహస్రనామ్నే దేశాయ సహస్రకోటే యుగాధార